గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలు ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ చాలా అవసరాల కోసం ఉప్పల్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. గట్కేసర్ కేంద్రం నుండి కీసరకు వెళ్లే రైల్వే వంతెన పనులు రోజులుగా పెండింగ్ లో ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెండింగ్ పనులతో ఆ మార్గంలో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇక ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండటంతో నిత్యం మురుగు రోడ్లపై పొంగి పొర్లుతోంది. వర్షాకాలం పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. విలీనమైన తర్వాత ఇప్పుడు ఈ టౌన్కి ఏం సువిధాలు ఇస్తున్నారు? లైన్ కట్టక అటుపక్క పోనీకి స్థలం లేదు, రోడ్డు అన్నీ ఇరుకులు. మీరు ఇంత పన్ను వసూలు చేస్తున్నాము, అగ్రి, ఇట్ ఈస్ ద రైట్ టు కలెక్ట్ ఓన్లీ. బట్ మరి డబ్బులు ఇస్తున్నప్పుడు పన్ను ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఏమన్నా సువిధ ఇస్తారా? విలీనం చేసిండ్రు, ఒప్పుకున్నాము, అది చెయ్యాలి. అది చేస్తేనే మేము ఇచ్చిన ట్యాక్సీకి ఫలితం ఉంటుంది. అంతే, డబ్బులు కలెక్ట్ చేయాలి. మీకు నష్టమా లాభమా అన్నది ఆలోచించరు వాళ్ళు. ఆలోచిస్తే ఎందుకు మరి చేస్తారు? అది ఆలోచించరు. నాకు డబ్బులు కావాలి కలరా, డబ్బులు కావాలి, అందుకే పెనాల్టీ చేస్తున్నావు. నువ్వు జనాలను అడిగినరా? మీరు అడగలేదు కదా. ఎలా పరిస్థితి ఎట్లా ఉంది? పల్లెల్లో ఎట్లా ఉన్న పరిస్థితి ఇక్కడ అట్లే ఉంది. మరి ఇప్పుడు ట్యాక్సీలు ఎక్కువ అవుతున్నాయి, సువిధలు తక్కువ అవుతున్నాయి. దానికి ఏం ఫలితం? మేము ఇచ్చినట్టుగా నాకు రావాలి కదా. కాబట్టి మరీ చేయటము మా పబ్లిక్ ఒపీనియన్ ప్రకారంగా తప్పు. అది సంవత్సరం కిందట కూడా వేరే గ్రామాలు కూడా మున్సిపాలిటీలో విలీనమైనాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా పెంకలీలు అవి ఇవి ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం, అది గ్రేటర్లో విలీనమైంది సంతోషమే. కాకపోతే ఏంటంటే అక్కడ విలేజ్లలో కూడా అన్ని పెంకలీలు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న ట్యాక్స్లు ఇప్పుడు పెరిగిపోతాయి. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జూబ్లీస్లో ఉన్న ట్యాక్స్లు ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది, ప్రాసెస్ ఇట్లా అంతా అదే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ విలేజ్లెస్లో కూడా ఏంటంటే డెవలప్మెంట్ ఉంటుంది అండి. ట్యాక్స్లతోటి చాలా ఇబ్బంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో గట్కేసర్ పట్టణంలో పారిశుద్ధ్యం లోపించింది. ప్రధాన రోడ్ల పక్కన ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త తీసుకెళ్లే వాహనాలు కూడా సమయానికి రావట్లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ వరంగల్ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు పక్కన చెత్త డంప్ చేస్తున్నారు. కాలనీలలో సరైన సమయంలో మున్సిపల్ సిబ్బంది చెత్త తీసుకెళ్లకపోవడంతో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తున్నారు. దీంతో కుక్కల బెడద కూడా ఎక్కువ అవుతోందని వారు వాపోతున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకి మున్సిపాలిటీ కార్యాలయం దూరంగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇక మున్సిపాలిటీలో చాలా చోట్ల తాగునీటి సమస్య ఉందని, ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల్ ట్రస్ట్ పాఠశాల కాలేజీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి అభివృద్ధికి నోచుకోవడం లేదు. టీచర్స్, లెక్చరర్స్ కొరతతో పాటు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక 25 ఎకరాల ఈ భూమి ఆక్రమణలకు గురవుతుందని, దాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఫస్ట్ గ్రామ పంచాయతీ ఉండే, డెవలప్మెంట్ ఉండే, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత ఒక 5 years మంచిగా డెవలప్ అయింది. తర్వాత మున్సిపాలిటీలో కలిపారు. మున్సిపాలిటీలో కలిపగానే 5 years పీరియడ్లోనే మళ్ళీ చిన్న చిన్న విలేజెస్, ఇక్కడ మా దగ్గర కొంచెం దూరం ఉన్న విలేజెస్, మాదారం, ఔషాపూర్, అంక్షాపూర్, ఇట్లాంటి ఎద్లాబాద్ లాంటి విలేజ్లని ఇందులో కలిపినారు. కలిపి ఒక 1 year కూడా కాలేదు, మున్సిపాలిటీలోనే ఉండే. ఇమ్మీడియట్గా మళ్ళీ గ్రేటర్లో కలిపారు. సరే, గ్రేటర్లో కలిపినారు, కానీ ఇక్కడ గ్రేటర్లో కలిపితే గట్కేసర్కి ఏమి ఇబ్బంది లేదు. గట్కేసర్ ఏంటంటే ట్యాక్స్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ కొద్దిగా అందరికన్నా మంచిగానే ఉంది. కానీ కొన్ని విలేజెస్ ఉన్నాయి, అక్కడ కొన్ని రోడ్ ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్గా వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఏం లేవు. ఇంకా అక్కడ పొలాలు, కల్టివేట్ ల్యాండ్ మీద బతికేటోళ్ళే చాలామంది ఉన్నారు. ఇట్లాంటి విలేజ్లెస్లో నువ్వు గ్రేటర్లో కలిపితే గ్రేటర్ వాళ్ళు ఏమైపోతుంది అంటే ట్యాక్స్ పేమెంట్లే కానీ వాళ్ళ పెంకటిన్లకు ఇక్కడి గ్రేటర్కి సంబంధించిన ట్యాక్స్లు వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇక జిహెచ్ఎంసీలో విలీనంపై మెజార్టీ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పన్నుల భారం తప్ప తమకి కొత్తగా ఒరిగేదేమీ లేదని వాపోతున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన ప్రక్రియ పూర్తి కావడంతో పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మరికొందరు కోరుతున్నారు.